ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు ఏమేమి జరిగాయంటే కొన్ని సెక్యూరిటీస్ కారణాల వల్ల బీసీసీఐ 2025 ఐపీఎల్ ని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ నిరంతరం సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తుంది. మే 9న ఉదయం 4 గంటల సమయంలో పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ పైన డ్రోన్స్ మరియు మిసైల్స్ తో దాడులు చేశారు. కానీ భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం అన్ని దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు మరియు 50కి పైగా పాకిస్తానీ డ్రోన్స్ ను డిస్ట్రాయ్ చేశారు. అంతేకాక బీఎస్ఎఫ్ జమ్మూలో పెద్ద ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్ ని అడ్డుకుంది మరియు సుమారుగా 7 మంది ఉగ్రవాదులను హతమార్చింది. గవర్నమెంట్ ఆర్డర్స్ తో ఎక్స్ లో 8,000 అకౌంట్స్ ను బ్లాక్ చేశారు. నేపాల్ ఫారెన్ మినిస్టర్ భారత్ కు మద్దతు ఇస్తారని చెప్పి మాట్లాడారు. మరియు నితీష్ కుమార్ నేపాల్ బోర్డర్ దగ్గర సెక్యూరిటీ కోసం మీటింగ్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ లోని హాస్పిటల్స్ ని హై అలర్ట్ లో ఉంచమని చెప్పారు. ఇండియన్ ఆర్మీ అఫీషియల్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో ఒక పాకిస్తానీ ఆర్మీ ఫోర్స్ ను ధ్వంసం చేస్తున్న దృశ్యం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో స్కూల్స్, కాలేజెస్ మరియు యూనివర్సిటీస్ ని 2 రోజుల పాటు క్లోజ్ చేశారు. చండీగఢ్ లో కూడా అందరినీ ఇంట్లో ఉండమని ఆర్డర్స్ వేశారు. ఈ మధ్యకాలంలో అమెరికా జేడీ వాన్స్ ఏం చెప్పారంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, కానీ పాకిస్తాన్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేయడానికి కూడా భిక్షం అడుగుతుంది.